ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది. నిన్న సీఎం జగన్పై విజయవాడలో రాయితో దాడి జరిగిన తర్వాత పరిస్థితి అనూహ్య మలుపులు తీసుకుంటుంది. ఈ ఘటనపై నిష్పక్ష విచారణ కోరుతూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీరాను కలిశారు వైసీపీ నేతలు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో వైసీపీ బృందం సీఈఓ దగ్గరకు వెళ్లింది. ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది. నిన్న సీఎం జగన్పై విజయవాడలో రాయితో దాడి జరిగిన తర్వాత పరిస్థితి అనూహ్య మలుపులు తీసుకుంటుంది. ఈ ఘటనపై నిష్పక్ష విచారణ కోరుతూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీరాను కలిశారు వైసీపీ నేతలు. వైసీపీ ప్రధాన కార్యదర్శి రిక్వెస్ట్ ఇస్తాం, స్పీడీ త్వరగా చేయమని, ఆధారాలు ఏది కాకుండా దోషులు పట్టుకునే ప్రయత్నం చేయమని ఇది చేస్తున్నారు. అప్రాప్రియేట్ ఇది ఎట్లనేది అది చూడండి. వాళ్ళు దీన్ని దాడి చేయడానికో ఇంకో దానికో కావాలని ఇది చల్లడానికో, మేము ఈరోజు గవర్నమెంట్లో ఉన్న ఈరోజు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు లాగా 1920 చంద్రబాబు నాయుడు అప్పుడు సీఈఓను బెదిరించినట్టు దబాయించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలా బిహేవ్ చేయం కూడా. ఏ రోజైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిందో, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో, ఆ రోజు నుంచి ప్రభుత్వం దీని రోజువారీ కార్యకలాపాల గురించి డిస్టెన్స్ అయ్యింది. మన నాయకులు కానీ మంత్రులు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఏదో ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకోటి చేయించుకోవడము ఇది చేయాల్సిన అవసరం లేదు. అండ్ జరిగిన ఇన్సిడెంట్ వాస్తవమని రాష్ట్రము, దేశము, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా దాడిని ఖండిస్తున్నానంటే జరిగింది అని అందరూ అంటున్నప్పుడు, ఫిజికల్గా గాయం కనపడుతున్నప్పుడు, అది సెన్సిటివ్ స్పాట్ అయినప్పుడు, ఇది లేదు అని మీరు నాటకం ఆడుతున్నారన్న వాళ్ళు వీళ్ళు ఎలాంటివైనా అడగచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు అనుకున్నది జరగనందువల్ల. సో మా వరకు మేము అడిగింది ఇక్కడ నియంత్రించమని అడిగాము. ముందు ఈయన అందరినీ రెచ్చగొట్టకపోతే చాలు. రాజకీయ నాయకులు అంటే, పార్టీ అంటే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలి. దాని ప్రకారం ఆయన ఏం చేస్తారో చెప్పచ్చు, మేమేం చేయలేదో చెప్పచ్చు. లేదా గతంలో ఆయన ఏం చేశాడో చంద్రబాబు నాయుడు గారు రేపు ఏం చేస్తాడో చెప్పి ఓట్లు అడగచ్చు. ఈ బూతులు తిట్టడము, రెచ్చగొట్టడము ఇవన్నీ చేతగానితనం వల్ల, అసమర్థత వల్ల చేస్తున్నవి. కానీ దానివల్ల ఆయన వెనకుండే వాళ్ళు రెచ్చిపోయి ఏ రకంగా చేయడానికి అవకాశం ఉందని నిన్నటి దుర్ఘటన ద్వారా తెలుస్తున్నందువల్ల ముందు నియంత్రించడం వరకు వీళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఇందాక ప్లకార్డులు వచ్చాయి 10 నిమిషాల్లో చంద్రబాబు నగరూపు రాక్షసు ప్లకార్డులు వైసీపీకి ఎక్కడి నుంచి వచ్చాయి, అవన్నీ జరగడానికేమో గంటన్నర టైం పడుతుంది కదా బయట నుంచి రావడానికి అనేది వాళ్ళు చెప్తున్న అన్ని అబద్ధాలు. మీకు తెలుసు, మీడియాకు తెలుసు. సో నాకు గుర్తుండి సంఘటన జరిగింది 8కో ఎంతకో అయితే 9:30 తర్వాత ఎప్పుడు అసలు ఫస్ట్ ఫొటోస్ బయటకు ఇచ్చాము. 1 అవర్ తర్వాత ఫొటోస్ అసలు ఫస్ట్ జరిగింది అనగానే అది ఎంత దాని సివిరిటీ కూడా మాకు తెలియదు. బహుశా ఎవడో ఆకతాయి విసిరిండొచ్చు, కింది నుంచి విసిరినాడేమో. కానీ తర్వాత చూసిన తర్వాత ఆ బ్లీడింగ్ కానీ, ఆ జరిగిన స్పాట్ కానీ, ఆ డెప్త్ కనపడుతున్నది కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ అయిన తర్వాత ఇది సంథింగ్, ఇది ఎవరో షూట్ చేస్తే లేదా క్యాటాపుల్ట్ ముందు క్యాటాపుల్ట్ అనుకున్నాం, తర్వాత ఏం కానీ ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చాక ఈ సివిరిటీ తెలియాలి కాబట్టి ఇది రిలీజ్ చేయాలని అప్పుడు రిలీజ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారిలాగా వాళ్ళ పార్టీలాగా డ్రామాలు ఆడాలంటే వాళ్ళ నెట్టు చేయొచ్చు. ఆ తర్వాత అరగంటకు బయటకు వచ్చి మాట్లాడింది. జరిగింది సీరియస్ సంఘటన. నాయకులు మాట్లాడకుండా ఎందుకుంటారు? తెలియగానే ఫోన్లు రావడం అంటే మీకు మీడియా కూడా వచ్చింటాయి జిల్లాల్లో కూడా, ఏం జరిగింది అని రియాక్ట్ అవుతారు. మనం ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నాయకుడికి ఇలాంటి జరిగింది అన్నప్పుడు రియాక్ట్ కాకుండా ఎందుకుంటారు? సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, పోలీస్ వైఫల్యం వల్ల జరిగిందని టీడీపీ ఈసీఐకి లెటర్ రాస్తారు. డీజీపీ గారిని విజయవాడ సిపిని ట్రాన్స్ఫర్ చేయాలి. అదే మాకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ మా భద్రత గురించి పట్టేట్టు మాట్లాడుతున్నారు. 2 అంటున్నారు వాళ్ళు. ఒకటి కరెంటు తీశారని, చంద్రబాబు బస్సు ఎక్కినా తీస్తారు, లేదంటే ఎవరో చస్తాడు తగిలి. వాళ్ళ కరెంటు వైర్లు ఆయన ఎక్కినా బస్సు ఎక్కినా ఎక్కడైనా ఎవరో తీక తప్పదు. అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎక్కినా కూడా తీస్తారు. ఒకవేళ తీయకపోతే ఆయన మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తాడు. ఆ వైర్లు ఎవరికైనా తగలవచ్చు, తెగి పడవచ్చు. అందువల్ల ఆ సేఫ్టీ దీనికోసం అది చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయం. రెండవది భద్రతా వైఫల్యం. దాడి జరిగినప్పుడు భద్రతా వైఫల్యం అనేది మెయిన్ అవుతుంది. అది డిపార్ట్మెంట్ తెలుసుకుంటుంది, గవర్నమెంట్ తెలుస్తుంది. వీళ్ళకి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది అడిగితే
ఎవరు దాడి చేశారో పట్టుకోమని అడగాల. అది అడగట్లేదు ఎందుకు? ఇక్కడ దీని నుంచి డైవర్ట్ చేసి చేతులారా చేసుకున్నారో లేదంటే చుట్టూ ఉండేవాళ్ళు సరిగా లేరని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో అది తమ మీద వస్తున్న దాన్ని తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. నిజానికి భద్రతా వైఫల్యం గురించి వాళ్ళు ఏం చేయగలరు? ఇక్కడ ఎవరైనా భద్రతా వైఫల్యం వల్ల జరిగిందంటే అప్పుడు అలిపిరి సంఘటన జరిగింది. నాకు గుర్తుండే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అది భద్రతా వైఫల్యం అని ఏమనలా, సంఘీభావంగా వెళ్ళారు, మౌన దీక్ష చేశారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరగడం అనేది అటాక్ చేసేవాడు ఎంత భద్రత ఉన్నా ఏ రకంగా చేసుకొని వాడికి ఉంటుంది ఆలోచన. దాన్ని డిఫెండ్ చేయడంలో పబ్లిక్లో ఉన్నప్పుడు కుదరకపోతే ఎందుకు కుదరలేదు, ఏమన్నా అలాంటి లేయర్స్ అనుకున్నది లేవా, వలయాలు కానీ ఇంకోటి కానీ సెక్యూరిటీ తగినంత లేదా అనేది తర్వాత చూసుకుంటారు. బట్ ఇమ్మీడియట్ అటెన్షన్ దేని మీద ఉండాలి? అరే కొంచెం ఇది అయితే మనిషికి ఏమయ్యేది అనే ఆలోచన రావాలి. ఎవరు అటాక్ చేస్తారో వాళ్ళు ఎక్కడ ఉన్నారో పట్టుకోమని అడగాలి, త్వరగా కోలుకోమని ఆకాంక్షించాలి. మా వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళని అంటున్నది కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటే మీరు అంటున్నది కరెక్ట్ కాదబ్బా మాకు సంబంధం లేదని చెప్పచ్చు. అంతేగాని వాళ్ళే కంక్లూజన్కి వచ్చి యారింది గవర్నమెంట్ అన్నట్టు ఇంకోటి అన్నట్టు డెసిషన్ మేకర్స్ అయినట్టు అది భద్రతా వైఫల్యం, కరెంటు తీసుకొని చేతులారా చేసుకున్నాడు, డ్రామాలు వేసుకున్నారు, ఇవన్నీ అనడం చూస్తే మరింత బలపడుతుంది మా అనుమానం. వీళ్ళే దాన్ని అనుకున్నా ట్వీట్లు తర్వాత ట్వీట్లు పెట్టడం. అవును, అదే అన్నా కదా, ఆయన అట్లా ఖండించడము, ఆయన కూడా ఏదో అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నాడు. ముందు వాడిని పట్టుకోమని కాదు, ఈయన త్వరగా కోలుకోవాలో దాని మీద కాకుండా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినంత వరకు మోడీ గారు అనేది ఆయన ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగా ప్రజల్లో ఉండాలనుకుంటే, రాజకీయాలు సీరియస్గా చేయాలనుకున్న వాళ్ళు అట్టే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈరోజు ఒకరికి జరిగింది రేపు ఇంకోరికి జరగచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఏదన్నా డిబేట్ల ద్వారా జరగాల, చర్చలు కానీ మనం అభిప్రాయాలు చెప్పుకోవాలా, విభేదించవచ్చు. అంతేగాని ఇగో ఇలాంటివి జరిగితే రేపు జనంలోకి ఎవరు పోవాలనే కూడా భయపడతారు. ఇవి పరిష్కారం అనుకుంటే అలాంటివి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఖండిస్తారు. ఈ రాష్ట్రంలో మన కర్మ ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహారంలోనే దానికి భిన్నంగా జరుగుతుంది. అదే ఇది ఎవడన్నా మనిషిని ఎవరు నమ్ముతాడా? ఎవడో రాక్షసులు అయితే తప్ప ఇలాంటి ఆలోచన వస్తుందా? మనిషిని వాడికి ఎవరికైనా వస్తుందా? అటాక్ కొట్టుకుంటారా? చంద్రబాబుని కొట్టుకోమని చూస్తా. అలిపిరిలో ఆయన ఎట్లా ఎగిరిపడినాడా? తనే చేసుకున్నాడు సానుభూతి కోసం మన ఎన్నికలు పోవాలని చూశాడు కదా. అప్పుడు ఎవరు అనలేదు, ఇలాంటి చిల్లర మాటలు ఎవరు మాట్లాడలేదు. అనడానికి ఎట్లా వస్తుంది అంటే జనం ఉమ్మేస్తారు మొహం మీద అనేది ఉండాలి కదా. వీళ్ళకి ఆలోచన కూడా ఉన్నట్లేదు. అసలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాదు, ఇంతకుముందు కూడా అక్రమంగా ఏమేమి చేసినా ఎన్ని చేసినా, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దాష్టీకాలు అవన్నీ ఎన్ని ఉన్నా, దుర్మార్గాలు ఎన్ని ఉన్నా కూడా శాంతియుతంగానే ఎదుర్కొంటూ వచ్చాం. ప్రజలకు తీర్పు కోరాం, ప్రజలు కూడా అట్లే ఆదరించారు. ఈరోజు కూడా అంతే. వాడు ఎవడో చేసిన వాడు ఎవడో దొరకడం ఎట్లా, చట్టం దాని పని చేసే దానికి తగినట్టు మనం వీలైనంత వరకు వాళ్ళకి స్పేస్ ఇవ్వాలనే ఆలోచన. అలాగే ఇలాంటి వాటిలో పడడం కాకుండా అందుకే రేపొద్దున మళ్ళీ యాత్ర మొదలవుతుంది. ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపొద్దున మొదలవుతుంది. అల్టిమేట్ ఇది ప్రజా కోర్టులో ఉన్నాం, ప్రజల నిర్ణేతలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు భయం, బాధ, అక్కసు, కడుపు మంట అయితే దాని నుంచి వచ్చిందే. ఈరోజు నిర్ణయించుకునే అది కనపడుతోంది. మేము మనం ఉండేది ప్రజలకు మనం చెప్పాలా, అక్కడ నుంచి తీర్పు పొందాలనుకుంటున్నాం. కాబట్టి ఆ మార్గంలోనే పోతాం తప్ప ఇలాంటి మార్గంలో పోము. థ్యాంక్ యూ.